హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈ రోజు డైరెక్ట్ బండి విషయానికి వచ్చేద్దాం. ఏదైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. సో బండి విషయానికి వస్తే స్కోడా ర్యాపిడ్ అండి. ర్యాపిడ్ టీడీఐ 2019 మోడల్. బట్ ఏమంటే ఇది ఆంధ్ర బండి అయితే కాదు, కర్ణాటక బండి. కర్ణాటక వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఆంధ్ర వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే వాళ్ళ పేరు మీద కర్ణాటకలో మనం రిజిస్టర్ చేసి ఇస్తాము. దాని చార్జెస్ మటుకు సపరేట్గా మీరు పే చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఒక 5,000 అనేది ఖర్చు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆంధ్ర వాళ్ళకైతే కదా అక్కడ రెంటల్ అగ్రిమెంట్ కొట్టించి వాళ్ళ పేరు మీద బండి పెట్టడం అయితే జరుగుతుంది. సో దానికైతే ఒక 5,000 అయితే ఛార్జ్ చేస్తారు. సో కర్ణాటక వాళ్ళకైతే అట్లేం పరిస్థితి అయితే ఉండదు. 29, 30 ఫార్మ్స్ అనేది సైన్ చేసుకోవాలా, జస్ట్ వాళ్ళ పేరు మీద చేసుకోవాలా. అక్కడైతే వాళ్ళకు 2 to 2.5 ఖర్చు అనేది వస్తుంది. సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి 2019 టీడీఐ డీజిల్ వేరియంట్ అండి. బండి ఒకసారి చూద్దాము. బండి రీడింగ్ విషయానికి మాట్లాడితే మనము ఒక 2-3 డేస్ నుంచి చూసుకుంటే మనము 29,000 అండి రీడింగ్ చూసుకుంటే 29,000 అయితే తిరిగింది బండి చూసుకుంటే. ఆల్మోస్ట్ నేను ఒక గ్రాండ్ ఐటెన్ తెద్దాం అనుకుంటే అది కూడా 18,000. అది బండి తేవడం సేల్ రేట్ అయితే చేసినాను. ఒకసారి రీడింగ్ చూస్తాను రండి. రీడింగ్ కూడా చూపిస్తాను. 29,000 అయితే తిరిగింది. అంటే కేవలం 30,000 తిరిగింది బండి. 2019 నిన్న కూడా ఒక గ్రాండ్ ఐటెన్ అయితే తేవడం అయితే జరిగింది. బట్ అది కూడా వస్తానే సోల్డ్ అవుట్ అయిపోయింది. అంటే నైట్ ఒక షార్ట్ వీడియో తీసింటా దాని గురించి అయితే నేను పక్కాగా. ఇంకా బండి గురించి మాట్లాడుకుంటే 30,000 తిరిగిండే బండి ఏముంటుందంటే దీని గురించి మహా అంటే పెద్ద గొప్పగా చెప్పుకునే అవసరం అయితే ఉండదు. ఎందుకంటే బండి 30,000 తిరిగిండే బండి గురించి, 20,000 తిరిగిండే బండి గురించి మనము ఎక్కువగా మాట్లాడుకోకూడదండి బహుశా. లోపల ఇంటీరియర్ గానీ, మనం ఇంజిన్ సెక్షన్ గానీ, దీని గురించి అసలు స్కోడా గానీ, వోక్స్‌వాగన్ గానీ, ఆ బండ్ల గురించి అవగాహన ఉండే వాళ్ళే తీసుకుంటారండి. ఎందుకంటే బేసిక్‌గా చాలా మందికి తెలీదు. మెయింటెనెన్స్ అంటారు గానీ, ఎంత మెయింటెనెన్స్ ఉన్నా గూడా ఈ బండ్లేమంటే ప్రీమియం కార్స్ అండి ఇవన్నీ. లోపల రూఫింగే చూస్తా ఉండొచ్చు. 30,000 తిరిగిండే రూఫింగ్ గూడా ఎంత క్లీన్‌గా ఉందో చూడండి ఒక్కసారి. ఇంకోటేమంటే మనకిది ఆన్ వారంటీ ఉందండి. షోరూమ్ వారంటీ ఉంది. టోటల్‌గా మీకిక్కడ దీనికి సంబంధించిన షోరూమ్ వారంటీ అంతా ఇక్కడే ఉందన్నమాట. దీంట్లోనే ఉంది. ఎందుకంటే 30,000 తిరిగింది బండి. ఎందుకంటే టోటల్‌గా వాళ్ళ మెయింటెనెన్స్ సూపర్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఇన్వాయిస్ ఓనర్, సింగిల్ ఓనరే ఎవడైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అయితారండి. కర్ణాటక వాళ్ళైనా తీసుకొని, ఆంధ్ర వాళ్ళైనా తీసుకొని సెకండ్ ఓనర్ అయితారు. ఇంక రీడింగ్ అయితే పక్కా షోరూమ్ సర్వీస్ మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ రీడింగ్ సంబంధించిన అంటే రీడింగ్ ఎట్లైనా గానీ ఈ ఎంబ్లమ్ అండి. ఇది చూసుకుంటే కొంతమందికి క్లారిటీగా అర్థమవుతుంది. ఇది గాని ఇక్కడ చూసుకోవచ్చు మీరంతా ఇది క్లారిటీగా. ఇది ఎట్లా వాడింటారు ఏమనేది కొద్దిగా క్లీన్‌గా చూసుకుంటే మీకు టోటల్‌గా అర్థమైతుంది. మెయిన్ నాకేమంటే ఇందులో మనకు నచ్చేదేమంటే ప్లేయర్ అండి. దీంట్లో బేసిక్‌గా మనకు నచ్చేదేమంటే స్కోడాలో గాని, వోక్స్‌వాగన్‌లో గాని ప్లేయర్ అండి. ప్లేయర్ అయితే ఆసమ్‌గా వస్తుంది. చానా బాగొస్తుంది దీంట్లో బేస్ అయితే గన. ఒకసారి ఎందుకంటే పాటలు కూడా పెట్టి చూపిస్తాను నేను. సో ఓకేనా? ఎందుకంటే నేనైతే చాలా వాల్యూమ్ అయితే తక్కువ పెట్టినాను. బట్ ఎక్కువ వాల్యూమ్ అనేది పెట్టినానంటే చానా బేస్ వస్తుందండి. ఊఫర్ అనేది నాకు తెలిసింది అవసరం ఉండదు ఈ బండికైతే గన. ఏసీ అంటారా? ఏసీ కూడా చానా క్లీన్‌గా అంటే చానా బట్ అదే చానా చిల్డ్‌గా వస్తుందండి. ఏసీ వరకైతే ఇబ్బంది లేదు. బండి వరకు ఎక్కడ గాని సస్పెన్షన్ గాని ఏమి చూసే పని ఉండదు. ఎందుకంటే మెయిన్ రీడింగ్ తక్కువ రీడింగ్ కాబట్టి మీకు ఏది చూసే పని ఉండదండి. రైట్ అవుట్‌లుక్ పరంగా మాట్లాడుకుంటే కూడా మనం చానా అంటే లెంతీ వీడియో అనేది వద్దండి ఈ బండికైతే గన. ఎందుకంటే మళ్ళీ లో రీడింగ్ బండ్ల గురించి కూడా నేను చానా వరకు చెప్పుకునే అవసరం ఉండదనుకుంటా. ఎందుకంటే మనకు రీడింగ్ తిరిగేటి బండ్లకైతేనే మనం ఇది పోయింది, అది పోయింది, బట్ యాక్సిడెంట్లు కాలేదు ఇవన్నీ చూపించుకోవాల్సొస్తుంది. బట్ లో రీడింగ్ బండ్లు మాక్సిమం యాక్సిడెంట్‌లయితే 100%గా ఉండవు. ఇంక టైర్‌లు అంటావా? టైర్‌లయితే ఆ బండి టైర్‌లే ఉంటాయి. ఇన్స్యూరెన్స్ కూడా ఉంది. అన్నీ ఆల్ ఓకే. మీకేమంటే డబుల్ కీస్ కాడ నుంచి టోటల్‌గా ఉంటాయి. ఓనర్‌షిప్ కూడా ఫస్ట్ బేసిక్‌గా మనం ఈ మధ్య ఇప్పుడు రాను రాను ఇంగా 3, 4 బండ్లయితే మీకు చానా లో రీడింగ్ బండ్లు ఇస్తానండి. గ్రాండ్ ఐటెన్ అయితే అది కూడా వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. బట్ అది రేపు చేస్తానండి. రేపు గ్రాండ్ ఐటెన్ కూడా చేస్తాను. 18,000 తిరిగింది. 2019 మోడల్ బండి 18,000 అయితే తిరగడం అయితే జరిగింది. సో ఆ బండి కూడా అప్‌లోడ్ చేస్తాను. ఒక ఐటెన్ వస్తుంది. ఐటెన్ కూడా 19,000 తిరిగింది. ఐటెన్ పెడతాను. వ్యాగనార్ అండి. వ్యాగనార్ 2021 మోడల్ వస్తుంది. అది కూడా 28,000 తిరిగింది. ఇట్లా లో రీడింగ్ బండ్లనేది పెడతానండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే మనకు లో బడ్జెట్‌లో కావాలా, తక్కువ బడ్జెట్‌లో కావాలని అనుకుంటా ఉంటారు. బట్ లో బడ్జెట్, తక్కువ బడ్జెట్‌లో బండ్లు కూడా అట్లే ఉంటాయండి. పనికిరాని బండ్లుంటాయి. లో రీడింగ్ బండ్లు లేటెస్ట్ ఉన్నా కూడా రూ. 2 మనది పోయినా పర్వాలే మంచి బండ్లే తీసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏమంటే తక్కువలో అడుగుతా ఉంటారు. తక్కువలో అయితే వద్దండి. మన దగ్గరైతే మాక్సిమం తక్కువలో ఉండదు. ఇన్ కేస్ వచ్చినా కూడా నేనైతే ఎందుకో నాకు కాదండి పెట్టుకునేకి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు క్వాలిటీ ఇచ్చినాం. అన్‌క్వాలిటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే అన్‌క్వాలిటీ బండి ఇచ్చేంత వీలు మాకైతే లేదు. చాలా మంది పెట్టుకోమంటారు. కొంతమంది తక్కువ బడ్జెట్‌లో ఒకవేళ
ఇంజిన్ బాగుంటే చాలన్న, అవుట్లుక్ లేకపోయినా పర్వాలేదు అని చెప్పి అడుగుతాంటారు. అట్లా బండ్లు అయితే నేనైతే ఇవ్వలేనండి. ఎందుకంటే మాకు ఎందుకంటే మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనకు మంచి బండ్లు ఇచ్చి ఇచ్చి అలవాటయ్యి ఒక పనికిరాని బండి ఇయ్యాలంటే మాకు అస్సలు కాదు. సో బ్యాక్ సైడ్ నంబర్ చూసుకుంటే KA03NE 7652 అండి. బండి నంబర్ కూడా చూసుకుంటే KA03 వెహికల్. ఎవరైనా కానీ నేను ఆంధ్ర వాళ్ళు కొన్నా కూడా నేనైతే మొత్తం క్లారిటీగా మీ పేరు మీద చేపించే బాధ్యత మాది. బట్ ఏమంటే చార్జెస్ ఒకటి మీరే అప్లై చేసుకోవాలా. చార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలా. ఇంకో చిన్న విషయం ఏమంటే ఈ బండ్ల గురించి కొద్దిగా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఏమంటే కొన్ని కొన్ని జరుగుతున్నాయి. నేను కస్టమర్‌కి నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎవరైనా గానీ నా దగ్గర కాదు, నా దగ్గరైనా గానీ ఎవరి దగ్గరైనా గాన పోనీ నేను చెప్పిన డోర్‌లు గమనించుకోండి. ఇంజిన్ సెక్షన్ గమనించుకోండి. ఎందుకంటే ఎక్కడైనా బండ్లు రస్ట్ పట్టినా ఏమి క్లీన్‌గా కింద గమనించుకోండి. మొత్తం టోటల్‌గా డిక్కీ లోపల గానీ, బ్యానెట్ లోపల గానీ, బ్యానెట్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికి తెలీదు. ఇటియోస్‌ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బేసిక్‌గా మనం ఇటియోస్‌లు చాలా వరకు సేల్ చేస్తుంటాం కాబట్టి ఇటియోస్ గురించి చెప్తాను మీకు. ఇటియోస్‌లు ఏమైతాయంటే మీ ముందర ఛానల్ ఎందుకంటే నాకు తెలుసు. నేను క్లీన్‌గా చెప్తాన్నా. ఒకవేళ నేను చెప్పకపోయినా గూడా మీరు ఖచ్చితంగా నేను చెప్తాను. ప్రతి వచ్చే కస్టమర్ గూడా క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకోండి. నా దగ్గర కాదు ఎవరి దగ్గరైనా గూడా. ఎందుకంటే మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళ గురించి అంతా ఎందుకు. మీరు ఎవరైనా గానీ నా దగ్గర కొన్నా గూడా సో టోటల్‌గా బండనేది చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే డబ్బులు పెట్టేటప్పుడు ఊరికే పెట్టడం లేదు. మీరు కూడా ఒక 10,00,000 పెట్టేటప్పుడు డబ్బులనేవి ఊరికే రావు గదా! ఎవరైనా గూడా చిన్న బండి తీసుకోవాలన్నా, రూ. 1,00,000 తీసుకోవాలన్నా గూడా బండి తీసుకోవాలన్నా గూడా వాళ్ళు కూడబెట్టుకొని తీసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు గూడా నా విన్నపం ఏమంటే ప్రతి ఒక్క చోట గూడా ఇక్కడ మన దగ్గరే గాదు ఎక్కడ పోయినా గూడా బండి క్లీన్‌గా చెక్ చేసుకోండి. అండ్ ఇంకో మాట ఏమంటే లో రీడింగ్ అంటారు. లో రీడింగ్ అంటానే చాలా మంది లో రీడింగ్ అంటారు. ట్రాక్ అంటారు. ట్రాక్ చెక్ చేసుకోండి. లేదా పీడీఎఫ్ ఇమ్మని చెప్పి వాళ్ళకే అడగండి. ఇన్ కేస్ నేను చెప్పిన ఈ 29,000 తిరిగిందని చెప్పి 29,000 తిరిగిండే ట్రాక్ అనేది నేను కూడా ఇస్తానండి. ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఊరికేనే లో రీడింగ్ అని చెప్పేస్తే కాదు. నోటి మాట కాదు. ఖచ్చితంగా ట్రాక్ ఉండల్లా. దానికి సంబంధించిన బిల్లులున్నాయా? అప్పుడే మీరు తీసుకోండి బండి. అంతేగాని ఎవడో చెప్పినట్టు లో రీడింగ్ అని చెప్పి కొనేసి ఊరికే మూర్ఖత్వంగా ఎళ్ళొద్దండి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవడు గాని రిటర్న్ తీసుకోడు. ఎవడు గాని అంతా మోసం చేసేవాళ్ళు గాని ఎవరు నీతి నిజాయితీగా పోయేవాళ్ళు అస్సలు లేరు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఏ ఒక్క పార్ట్ కూడా అంటే ఆ రీడింగ్‌కి నాకు తెలిసింది బహుశా మీకు టచ్ అప్ కూడా కాలేదు ఇంతవరకు. ఏ ఒక్క పార్ట్ కూడా మారలేదు. ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. టోటల్ ఆల్ ఓకే ఉంది. బండి బానెట్ కూడా ఓపెన్ చేసే అవసరమైతే లేదండి. ఇంజిన్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ కూడా కాదు డీజిల్ ఇంజిన్. ఇంక మైలేజ్ విషయానికొస్తే మైలేజ్ ఏ డీజిల్ ఇంజిన్ అయినా కూడా వోక్స్‌వాగన్ గాని, అది మారుతి స్విఫ్ట్ డిజైర్ అని గాని ఏదైనా గాని 20 ప్లస్సే వస్తాయి. 20, 22 మాక్సిమం ఈ మైలేజ్‌లనేవి వస్తాయి. ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ కూడా ఫుల్ ఇన్స్యూరెన్స్ ఉంది. దయచేసి ఎవరైనా కావాలంటే మాకు కాల్ చేసుకోండి. మా నంబర్‌కి కాల్ చేసుకోండి ఎవరైనా గూడా. ఎందుకంటే ఇదైతే కస్టమర్ బండి. కస్టమర్ మదనపల్లిలోనే ఉంటాడు. మదనపల్లిలో కస్టమర్ బండే. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడైనా పోదాం. బండి కావాలంటే మనం తెప్పిద్దాము. ఎవరైనా కావాలంటే దయచేసి మాట్లాడుకొని రేట్ ఫిక్స్ చేసుకోండి. రేట్ కూడా ఏదైనా దరిదాపుల్లో ఉంటే గన రేట్ ఫిక్స్ చేసుకొని అడ్వాన్స్ చేసుకుందాం. లేదా డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడుకొని మనం డిసైడ్ చేసుకుందాం. ప్రస్తుతానికి బండయితే మన దగ్గర ఉండదు. కస్టమర్ దగ్గరే ఉంటుంది. ఎవరైనా కావాలంటే దీని ఫోటోలు కూడా ఏదైనా కావాలంటే నాకు అడగండి. జెన్యూన్ కస్టమర్సే అడగండి. ఎందుకంటే ఈ ముందే చెప్తాను హెవీ బడ్జెట్ ఉంటుంది. దాదాపు ఒక కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ అయితే 9.5 లక్షలు అయితే చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉంటుంది. బట్ దాని ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 9.5 లక్షలు అయితే చెప్తున్నారు. ఎవరైనా కావాలంటే ఎక్కువ బార్గెనింగ్ అనేది ఉండదు. మేబీ మాక్సిమం ఒక నాకు తెలిసిన రౌండ్ ఫిగర్‌కి అయితే రావచ్చు. 9 లాక్స్ వరకు రావచ్చు. ఇంకా ఏదైనా ఉంటే కూడా కూర్చొని మాట్లాడుకుందాం మనము. వాళ్ళ ఆస్కింగ్ ప్రైస్ అయితే 9.5 అయితే చెప్తున్నారు. ఏదైనా ఉంటే కూడా మనం డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుందామండి. అంతేగాని అక్కడికి చీప్ ప్రైజెస్ అయితే అడగద్దండి దయచేసి చెప్తున్నా. సో మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నాకు కెమెరామన్ మాలిక్‌తో నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్. Sorry, it's DJ.